హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎలక్ట్రాన్ ని ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్ కి యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీనే మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాము. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని మనం డెల్టా హెచ్ ఈజీగా డినోట్ చేస్తాము. ఇప్పుడు ఎలక్ట్రాన్ గెయిన్ అయినప్పుడు ఆటమ్ పైన నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ అనేవి పాజిటివ్ కావచ్చు ఆర్ నెగిటివ్ కావచ్చు. బట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఆల్వేస్ పాజిటివ్. బట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. పాజిటివ్ అంటే ఏంటి? మనం ఎనర్జీని ఇవ్వాలి, అంటే ఎండోథర్మిక్. ఎలక్ట్రాన్ని యాడ్ చేయడానికి ఎనర్జీ ఇవ్వాలి, అది ఎండోథర్మిక్. అండ్ నెగిటివ్ అంటే ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ రిలీజ్ అయితే అప్పుడు నెగిటివ్ వస్తుంది, అంటే ఎక్సోథర్మిక్. సో ఇప్పుడు పాజిటివ్ దేనికి ఉంటుంది అంటే మనం ఎనర్జీ వేటికి ఇవ్వాలంటే ఎలక్ట్రాన్ని యాడ్ చేయడానికి నోబుల్ గ్యాసెస్కి. ఎందుకంటే నోబుల్ గ్యాసెస్ స్టేబుల్. అండ్ నెగిటివ్ వచ్చేసి రిమైనింగ్ అన్నింటికి. ఇప్పుడు ఎలక్ట్రాన్ కోసం అఫెక్షన్ వేటికి ఎక్కువగా ఉంటుందో వాటికి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది నెగిటివ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి హాలోజన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, అంటే O- లోకి కన్వర్ట్ అయింది. ఆక్సిజన్ ఎలక్ట్రాన్ని తీసుకొని O- లోకి కన్వర్ట్ అయింది. అదే O-కి ఇంకో ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే O-2 లోకి కన్వర్ట్ అవుతుంది. దీనినే మనం సక్సెసివ్ గెయిన్ ఎంథాల్పీ అంటాము, అంటే EG1, EG2. ఫస్ట్ ఎలక్ట్రాన్ని తీసుకున్నప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత సెకండ్ టైం వచ్చేసి ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకున్నప్పుడు ఎనర్జీ యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ రిపల్షన్స్ వల్ల. అంటే సెకండ్ గెయిన్ ఎంథాల్పీ వచ్చేసి ఆల్వేస్ మనకి పాజిటివ్నే ఉంటుంది. బట్ ఎక్సెప్షన్ ఎక్కడంటే నోబుల్ గ్యాసెస్కి నెగిటివ్ ఉంటుంది. రిమైనింగ్ అన్నింటికి సెకండ్ గెయిన్ ఎంథాల్పీ వచ్చేసి ఆల్వేస్ పాజిటివ్, అంటే ఎండోథర్మిక్. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీకి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్. దట్ ఈస్ Z. ఇప్పుడు ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ అంటే పాజిటివ్ చార్జ్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ కోసం అఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో సెకండ్ వన్ వచ్చేసి షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు షీల్డింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ ఉంటే ఇది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే షీల్డింగ్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది తక్కువగా ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి అటామిక్ రేడియస్. సో ఇప్పుడు అటామిక్ రేడియస్ అనేది ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది తక్కువగా ఉంటుంది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. తర్వాత ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీని గ్రూప్స్ అండ్ పీరియడ్స్లో చూద్దాము. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, పైనుంచి కిందకు వస్తుంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ వెళ్తూ ఉంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. నోబుల్ గ్యాసెస్కి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ వచ్చేసి పాజిటివ్గా ఉంటుంది. అండ్ మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఎలక్ట్రాన్ కోసం అఫినిటీ దేనికి ఎక్కువ అంటే ఫ్లోరిన్కి ఎక్కువ. సో కాబట్టి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ వచ్చేసి ఫ్లోరిన్కి ఎక్కువ ఉండాలి కదా, బట్ ఇలా ఉండదు. క్లోరిన్కి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే
హోల్ పీరియాడిక్ టేబుల్లో క్లోరిన్కి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ని తీసుకున్నప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ వచ్చేసి క్లోరిన్ అనేది ఎక్కువ రిలీజ్ చేస్తుంది. సో ఎందుకంటే ఫ్లోరిన్ కన్నా క్లోరిన్ ఎక్కువ అంటే ఫ్లోరిన్ దగ్గర అటామిక్ సైజ్ వచ్చేసి తక్కువగా ఉంటుంది అండ్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అందుకని క్లోరిన్కి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ వచ్చేసి ఫ్లోరిన్ కన్నా ఎక్కువ. సో ఈ ఎక్సెప్షన్ వచ్చేసి ఓన్లీ మనం ఫ్లోరిన్ అండ్ క్లోరిన్లో చూస్తాము. యాక్చువల్లీ మనకి పీరియాడిక్ టేబుల్లో ఫ్లోరిన్కి ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువ కదా, సో ఇలా ఉండాలి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలా ఉండాలి. బట్ మనకి క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలా వస్తుంది. ఎందుకంటే ఫ్లోరిన్ దగ్గర సైజ్ తక్కువ అండ్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ ఎక్కువ. సో కాబట్టి మనకి క్లోరిన్ దగ్గర ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది రీజన్.